ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? హలో మచ్చాస్ అందరికీ, నేను మీ క్లాస్ సి, మీరు చూస్తున్నారు క్లాస్ సి నిఖిల్ ఎఫ్ఎఫ్. సో ఈవా అంటే ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసాను అనమాట. సో అదేం కాదు, క్లాస్ కోడ్లో అయితే మనం హైయెస్ట్ కిల్స్ చేసాం. నాకేది ఎక్స్పెక్ట్ చేయాలని నేను కిల్స్ చేస్తాను. సో నా హైయెస్ట్ స్కిల్స్కి వచ్చి 15 అనమాట. సో దాని టార్గెట్లో పెట్టుకుని అయితే నేను దాన్ని బ్రేక్ చేద్దాం అయితే స్టార్ట్ చేసిన సిఎస్ని. సో బ్రేక్ ఉంటుంది, రికార్డ్ బ్రేక్ అంటారు కదా. సో అలా నా రికార్డ్ని అయితే నేనే బ్రేక్ చేసుకున్నాను. అయితే 50 కిల్స్ పైన కొట్టాలైతే టార్గెట్ పెట్టుకున్నా. సో మీరు ఫైనల్లో చూసి మీరైతే షాక్ అవుతారు. సో నేను అన్ని కిల్స్ కొట్టారు. సో నాకే ఆశ్చర్యం అయిపోయిందబ్బా, అన్ని కిల్స్ ఏందబ్బా నేను కొట్టేది అని. సో లాస్ట్లోకి అయితే ఉండి చూడండి. సో వీడెవడో మాట్లాడుతా అంటే వచ్చేస్తున్నాడు. సో బాటలు అనుకున్నాడు మమ్మల్ని. అంతా లేదు, మాకు బూయా ముఖ్యం, కిల్స్ ముఖ్యం. ఇదో ఈ రెండే ముఖ్యం మాకు. నన్ను కొడతాడు ఏంద్రా, నా ముందర ఒక ఉన్నాడు, ఈ పక్క ఒక వాడిని కొట్టాడు బాబా. సో ఫైనల్లీ నాకైతే అయిపోయాం. సో వీడు వదలడరా. సో 1 డౌన్ చేసి ఇంకొక్కడే ఉన్నాడు. సో నాకు వచ్చి వాడిపైకి రష్ వెళ్తారు. సో మా వాళ్ళు ఎంత ప్లేయర్లో, సో వాడంతా బాగానే ముందర నాకు తెలిసిన సో వాడిపైకి వెళ్తారు. సో డిమిట్రీ పెట్టుకున్నారు. సో ఈ డిమిట్రీ వచ్చిన దానివల్ల బాగా ఇంబ్యాలెన్స్ అయిపోయింది గేము. అస్సలు ఆ డిమిట్రీ ఆ సోనియా వల్లే సగం మ్యాచ్ పోయింది. నాకు చాలా వరకు అయితే నేను గమనిస్తుంట. సో సోనీ యాక్టివేట్ అవుతుంది, సో వాడు కొట్టేస్తాడు. సో అలా పోతుంది. సో ఇది వచ్చి సెకండ్, ఇదేంది ఇది మహమ్మద్ తోపియానా ఇది. ఓకే, కలారి మ్యాప్. సో ఈ పేర్లే నాకు అర్థం, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో బెర్ముడా అవే ఆడుతూ ఉంటాం పరుగొట్టి. సో ఇవి నేను మొన్న వచ్చింది కదా ఈ మ్యాప్లో, మనకేం పేర్లు సరిగ్గా గుర్తుంటాయి. ఇంకా ఏమైనా కొత్త చూసింటే పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో మనం 150 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో 150 అడగని నేను 12 మంది పెడతా. సో ఇద్దరు ఎక్కతాన్నారు పైకి, ఎక్కంటారే మీకుంది, నేను ఏడే ఉంటాను రండి. సో కైస్ ఇక్కడ లిటరల్లీ నేను చాలాసేపు వెయిట్ చేశాను అనమాట. సో వస్తారేమో. సో ఒక్కడన్నా అసలు ఆట వచ్చి కూడా పోలేదు, ఆడే అంటే చేరుకునేస్తున్నారు. సో చాలాసేపు వెయిట్ చేయను అయితే జోన్ వచ్చిన దగ్గరకు వచ్చేంత కూడా వెయిట్ చేస్తూనే ఉన్నా వస్తారేమో అని. వాళ్ళు వస్తే సరే అండి, వాళ్ళు ఎంతసేపు ఉంటారు ఉందామని నేను ఎంతసేపు ఉండాను ఇక్కడే. ఇంతలోనే వెనకాల నుంచి ఫైరింగ్ వచ్చింది చూసి. సో మా వాళ్ళకి అన్నారు అనమాట. సో ఇంకోటి వాళ్ళు ఎటో రారు, సో వీళ్ళన్నా కొడదామని చెప్పి ఇటు వస్తే తాప్సే పెట్టుకు అట్టా పరిగెత్తాడు వాడు. సో తలకిచ్చాను ఒకటి. సో ఆ వెళ్ళిపోదాని లోపల ఇంకో ఫైరింగ్ వచ్చింది. సో బాబా వీడికి కూడా హెడ్ కొట్టేసినాము. సో మా వాడు ఇద్దామా, సో వాడికి ఇచ్చే ఛాన్స్ అయితే లేవు. ఇంకా ఇద్దరున్నారు, సో మేము ముగ్గురు ఉన్నాం. సో ఈజీ అవుతుంది మ్యాచ్. మా వాడు ఎక్కడైతే డౌన్ చేయండి, సెకండ్ రౌండ్. ఓకే సెకండ్ డౌన్ అయిపోయాడు. సో ఫస్ట్ రౌండ్ డౌన్ అయిపోతాడు. ఈ ఎనిమి అయ్యాడు. అరే నువ్వు ఎనిమి అనుకోలేబా, సారీ. సో లేనావారా, లేచినాడు. సో 1 కిల్ మాకు కిల్లు పోతుంది. సో 3 కిల్ వచ్చింది. ఏసి కొట్టుకుంటే ఇది బాగుంటుంది బాబా. మనం ఖచ్చితంగా ఏసి కొట్టుకోవాలి కదా దీన్ని ఎట్టన్నా. సో వీడికి ముందు మనం ఎత్తుకోవాలి, అనవసరం వీళ్ళు లేనాడయ్యా. వీళ్ళు లేకుంటే అంటే కొన్ని ఎట్టో కొడదాం అనుకుంటాను నేను. రారా రే, అంత ఓపెన్లో తిరుగుతాను నేను. ఈయన ఖచ్చితంగా ఈయన కొట్టాల్సిందే, మనమే కొట్టాలి. సో వీడికైతే బాబా వీడికి కూడా హెడ్ పగిలిపోయింది ఏస్. సో అటుంటుంది మరి మనతో. సో గైస్ వాళ్ళైతే మనైతే 2 రౌండ్స్ వీళ్ళు ఉన్నాం వాళ్ళైతే 0లోనే ఉన్నారు ఇంకా. సో మనకి ఇప్పుడు 7 కిల్స్ ఏమో వచ్చాయి అనుకుంటాను మేబీ ఎక్స్పెక్ట్ చేసి. సో అక్కడ 4 కొట్టాను, ఫస్ట్లో 2 కిల్స్. ఓకే మొత్తం 5 వచ్చాయి, మొత్తం 5 కిల్స్ వచ్చాయి. సో ఇంకా 10 కొట్టాలి, 10 పైనే కొట్టాలి కదా ఎట్ట కొట్టాలి సో మ్యాచ్లు అయితే అయిపోతాండి, అయితే తొందరగా మన కిల్స్ కొట్టాలా. సో ఈ పక్క ఎక్కుతారా వాళ్ళు, ఈ పక్క ఎక్కచ్చేమో వాళ్ళు నాకు తెలిసి. సో కొంచెం వెయిట్ చేద్దాం, ఇక్కడ వస్తారేమో. సో మా వాళ్ళు ముగ్గురు అట్ట పరిగెత్తాను చింపేవారు మొత్తం. ఏమరా నాయనకాలు వచ్చేనారు, వేసుకుంటే కొందుకు వచ్చేనారా అదంతా అప్పుడు కథ అది రౌండ్ స్టార్ట్ అయిందా. సో ఏంద్రా ఒక్కడ రాలేదు, నీ ఎక్కడ వెయిట్ చేసినా కూడా అక్కడ రారు కదరా, ఏంద్రా ఇది స్వామి. సో అక్కడ కొట్టుకొని వస్తారా నా కొడుకులు, పోదాం ఉన్నాడికి. నేను ఉన్నాక నన్ను కొట్టండి వచ్చి, నేను కొడతలే నాకైతే నాకు అవుతాను. మీలో మీరు కొట్టుకు చేస్తాం, మరి నేను ఎందుకో. వస్తానారా ఎంతమంది ఉండేది, 2 3 ఎవరు దాక్కుంటారు కూడా. నేను అయిపోయినా. సో ఈ పక్క ఎక్కువ చేస్తారు, వీళ్ళు పడిపోతుంది నాకు. ఓకే సో గాస్ వాడు
వాడు ఎనిమి వాడు. సో నా పేరు చూసుకొని సో ఆ పేరు కన్ఫ్యూజ్ అయిపోయినాను, వాడి పేరు లేదు అది ఎనిమి అనుకొని. సో ఇంకా మా లెజెండరీ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో బీటుకి డౌన్ అయినాడు. సో ఇంకా లుక్ ఎఫ్ఎఫ్ ఉన్నాడు అనమాట. కింగ్ ఫిషర్ పెట్టుకొని ఎట్ట కొడతాడో చూడాలా. డేంజర్ బాయ్, అదే బ్రో డేంజర్ బాయ్, నువ్వు ఎనిమిది కొట్టు డేంజర్ బాయ్ అయితే. దేర్ ఎట్ట కొడతాడు చూడు వాడు అంత బాగా మెల్లగా ఈరిపోయినాడు. సో అంతా వీడు కాసుకున్నాడు. అయిపోయిందా, సింపుల్. మజాస్ వాళ్ళకి తెలిసే రౌండ్ ఇచ్చాను, వేస్ట్కి అయితే ఇచ్చేసిన. సో ఈ రౌండ్ ఎట్టన్నా కొట్టాలి. సో ట్రై చేస్తా. సో మ్యాక్సిమం ఇక్కడైతే విడివిడిగా ఉండరు. ఐ నో వచ్చి ప్లేస్ సర్కిల్ మిడిల్లో ఖాళీ ఉంటుంది కాబట్టి చుట్టూ ఉంటారు. సో వెయిట్ చేద్దాము, లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా బయటకు వస్తారు. సో నేను ఏ ధైర్యంతో ఎంతనంటాను ఇది ఎక్సమేట్ ఎత్తుకున్నాను నాకు అర్థం కాలాబా. నేను ఎందుకు ఎక్సమేట్ ఎత్తుకున్నా ఎందుకు ఎత్తుకున్నా నాకే తెలియదు. సో వచ్చింది కొనేసాను అంతే. ఎక్కడ రాలేదు వాళ్ళు ఇంకా. కుట్రా ఏరా మామ ఒరే అంత విరాసంగా పోయినా కదరా పైకి. నేను కొడతా వాళ్ళని. సో వాడు డ్యామేజ్ అయిపోయింది. వాడు ఇంకా నిద్ర పట్టదేమో రాత్రి ఇంత కొట్టేసాడేమో అని. కొంచెం చుట్టుకొని రారే. సో కింద మన వాళ్ళు పలకెత్తేస్తున్నారు అనమాట. సో వాళ్ళు కొద్దిగా బ్యాకప్ కన్నా పోదామా, నేనే చూసుకుందామా, ఏందిరా నాకేం అర్థం కదా. సో ఒక డౌన్ చేయనాడు. సో వాడికి కొద్దిగా బ్యాకప్ కన్నా పోదాము. మరి వాడు ఒక్కడే ఎంతసేపు హ్యాండిల్ చేస్తారు వాళ్ళని. బ్రో మీరు ఎనిమిలా బ్రో, సారీ బ్రో మిమ్మల్ని ఎనిమిది అనుకోరా. సో ఒక డౌను. సో రెండో డౌన్ అయిపోయాడు గా. ఒకసారి మూడో కూడా డౌన్ అయిపోయాడు. సో ఇంక 4వ ఉన్నాడు అనమాట. సో మన ఎట్టైనా మనమే కొట్టాలి. మనకి ఈస్ వస్తుంది. సో వన్ వదలకూడదు నాకు డ్యామేజ్ అయినా పర్లే. సో మనం కొట్టాల్సిందే బాగా వేసి రాలేదు ఈసా. అదేందా అది రాలేదు కదా రావా బ్లూగా అది ఫ్లేమ్స్. ఏంది ఇది ఇట్లా చేస్తున్నాడు గరేనా వాడు. బ్రో ఎయిస్ కొట్టాను బ్రో నేను, అంటే మ్యాచ్కి ఒకసారి వస్తుంది ఎయిస్. ఏంది ఇది నాకు అర్థం కాలేదా. నేను లేదు కదా, నేను ముగ్గురిని డౌన్ చేశాను ఎక్సమేట్తో, ఒకరిని మ్యాచ్తో కొట్టాను, ఎయిస్ రాలేదా. సర్లే పోనీ మనకు కిల్స్ అయితే వచ్చినాయి కదా, సాల్వ్ ఎయిస్లో ఏముంది కానీ కిల్స్ వచ్చినాయి కదా. వీరాసంగా పోతున్నారు మా వాళ్ళు కూడా. సో మా వాళ్ళ వెనకాల నేను దూరేద్దాము. సో కిల్స్ వస్తాయి వాళ్ళతో పోతేనే. మన టార్గెట్ ఏంది, రికార్డ్ బ్రేక్ చేసుకోవాలి మన రికార్డుని మనమే. ఏందిరా అందరూ ఆడేది వచ్చుంటారా ఏందిరా అది. బాబా అందరు కలిసి ఒకరిని కొడితే ఇది న్యాయం అయిదా ఎవరు అన్నారు. సో ఉండేవన్నీ వేస్తా. సో ఒకరో డ్యామేజ్ పడింది. సో ఒక డౌన్ అయినాడు. ఇద్దరు డౌన్ అయినారు. సో లేసేనరా. సో మళ్ళీ ఇంకోరు ఇద్దరు డౌన్ అయినాడు. సో మళ్ళీ ఒకరు లేసినాడు. ఎక్కడ్రా మీరు, నలుగురు ఇలా ఉన్నారా. ఏంది ఇది రే స్వామి. ఏంద్రా నాకు అర్థం కాలేదు. నేనే పోయి పడిపోతానా అసలు, ఓళ్ళే వచ్చేస్తారు అర్థం కాలేదు సార్. సో ఇంకొన్నాడు మా వాడు ఒకటి. సో కలిసి 1 3 మావాడు కొట్టేస్తారు నాకు పూర్తి నమ్మకం ఉండదు. సో ఎంత బాగా దానుకోవచ్చు అసలు. ఎనిమిదికి కనపడ్డి మా వాడు చూడు ఎట్ట కనిపించదు. పుష్ప అంటే ఏమనుకున్నారా, పువ్వు అనుకున్నారా మీరా, ఫ్లవర్. సో ఆడగాసి ఒక రౌండ్ అయిపోయింది. సో అక్కడ మనమేం కొట్ల. 2000 years later. సో అందువల్ల దాన్ని స్కిప్ చేయని ఊరికి లెంత్ అయిపోతుందని బాటను నాకు దిగేస్తారు ఇంద్ర నా పక్కది. ఇది 3 రోజులు కొట్టా ఉంటారు నేను రే స్వామి. వాళ్ళు 3కి వచ్చిన తర్వాత కాసుకుంటారు కదా. ఇదన్నా కొట్టండి రా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. సో పానీ మన డ్రాకులు జెండుకి ఎక్స్ దొరికింది ఏమో డోల్సాను. ఇంకేం ఎఫర్ 3 చేసుకుందాం. డస్ట్ ఈగలు ఉందా, డస్ట్ ఈగలు కూడా ఉండదు. సో కావాల్సిన సామాగ్రిలు అన్నీ ఎత్తుకొని ఇంక యుద్ధానికి బయలుదేరదాం. సిద్ధమా మిత్రమా. సో ఈ ప్లేస్ అయ్యా ఇది నేను ఇంక ఏం మాట్లాడలేను. ఇంక ఈ ప్లేస్ ఇది అర్థం కూడా కాదయ్యా స్వామి. ఎవడు ఏ పక్క నుంచి వస్తాడో తెలుసు. సరే దిగిన వెనకాల దాంకోవచ్చు అంటే తల కనిపిస్తుంది, మా బాడీ కనిపిస్తుంది. ఆడున్నా ఎనిమిది కనిపెట్టేస్తాను. మళ్ళీ ఎందుకు పెట్టింది చుట్టుపక్కల అలా కూడా చూడు. 3 రోజులు కొట్టినాడు. ఇంక వాడికి లేచింది అనమాట పైకి. ఏముందిలే వీళ్ళని కొట్టేద్దాం అనుకుంటున్నాడేమో. రారా నీకు అదే ఉందిరా.
ఎగినంతా తీర్చేస్తారా నీకు ఈరోజు? ఎంతసేపు ఎగినావు అదంతా తీర్చేస్తారా? రా త్వరగా రా. అదే నీకే అవసరం చెప్పు. అంత సేపు ఇట్టా అట్టా గ్లూ లేసి పెద్ద రుగ్లాగా ఫీల్ ఇచ్చేసినావు. ఎత్తి కూర్చొని పెట్టేసినారు, అయిపోయిందా? సో ఇంకా వాళ్ళ ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళ ముగ్గురు కూడా డౌన్ బా ఓపి. వీడు ఓకే వీడు ఆఫ్లైన్. బ్రో నువ్వు నాకో బ్రో నీకేముంది కానీ ఇంకా. సో ఇంకొక్కడు వాడిని కొట్టాలి, ఇంకెట్టన్నా ఒకరిని కొట్టాలా. సో వీడు వెనకాల ఉన్నాడా? ముఖాంగి వేసుకున్నావా? మా దగ్గర గ్లూవాలని ముఖాంగి వేసుకుంటే అయిపోయింది, బతుకు అయిపోయింది. అయిపోయినాడు వీడు.